హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ గోధుమ పరోటాలు. పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ఒక పావు కేజీ గోధుమ పిండి, ఒక పావు కేజీ మైదా పిండి, ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ విధంగా పెరుగంతా పిండి పట్టేలా కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుందాం. ఈ ఆయిల్ వేయటం వల్ల పరోటా బాగా సాఫ్ట్గా వస్తాయి, పిండి బాగా మెత్తగా అవుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ కలిసేలాగా బాగా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండిని మన చపాతీ పిండిలా కలుపుకోవాలి, మీడియంగా, మరి జారుగా కాకుండా. మనం చపాతీ రోటీకి రుద్దుకున్నట్లుగా పిండి మీడియంగా రుద్దుకునేలా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకుందాం. ఈ పరోటా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. కొంచెం టైం పడుతుంది కానీ ఎక్సలెంట్గా ఉంటాయి చేసుకుంటే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి మొత్తాన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని అయితే ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇలా పిండిని కొంచెంసేపు ఉంచడం వల్ల బాగా మెత్తగా అవుతాయి పరోటాలు, పొరలుగా వస్తాయి, బాగుంటాయి. 15 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మనం వీటిని ఉండలుగా చేసుకుందాం. పిండిని మీడియం సైజులో ఉండలుగా చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకుంటూ ఇలా చేత్తో వత్తుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని అయితే మనం ఉండలుగా చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం వీటిని చపాతీలా రుద్దుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో చికెన్ పులుసు ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పరోటా ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఇప్పుడు మనం ఈ పిండిని అయితే చపాతీలా రుద్దుకున్నాము. పిండిని మొత్తంగా ఇట్లా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా పెద్దగా రుద్దుకోవాలి. 4 వైపులా తిప్పుకుంటూ ఇట్లా బాగా వెడల్పుగా రుద్దుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా బాగా రుద్దుకోండి. ఇప్పుడు మనం చాక్ తీసుకొని ఈ చపాతీని ఇలా పొరలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి పరోటా పొరలుగా బాగా వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న చపాతీని ఇలా రోల్ చేసుకోవాలి. రౌండ్గా రోల్ చేసుకొని మళ్ళీ రౌండ్గా ఉండలా చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం ఉండ చేసుకొని మళ్ళీ చపాతీలా రుద్దుకుందాం. రౌండ్గా మీడియంగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఇది మనం పిండి ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మనకి పొరలుగా రుద్దేటప్పుడే కనిపిస్తుందండి. పరోటా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్సలెంట్గా వచ్చింది మాకైతే. మీరు కూడా ట్రై చేయండి. సండే రోజు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు. చాలా టేస్టీగా ఉండే ఎమ్మి టిఫిన్ అయితే వాళ్ళకి రెడీ అయిపోతుంది కదా, ఇష్టంగా తింటారు. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా మనం పరోటాలు రుద్దుకుందాం. సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక చేసినట్లే మనం చపాతీ రుద్దుకొని మళ్ళీ కట్ చేసుకొని రోల్ చేసుకొని మళ్ళీ రోటీ అయితే చేసుకోవాలి. మిగిలిన పిండితో అన్నీ ఇలా ఈ విధంగానే చేసుకోవాలి పరోటాలన్నీ. మేమైతే ఈ పరోటాలకి చికెన్ కర్రీ చేసామండి. ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్. మనకి ఇందులో నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా టేస్టీగా బాగుంటాయి. ఇందులో మనకి కాళ్ళ సర్వా ఇలా మటన్ పులుసు ఇలా ఏదైనా కాంబినేషన్ అదిరిపోతుంది. ఇది మనం ఇలా నార్మల్గా కాకుండా ఎగ్ పరోటా అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. ఈ విధంగా మనం మిగిలిన పిండితో కూడా ఇలా రుద్దుకుందాం రోటీలు. నాలుగు వైపులా సమానంగా ఇలా రుద్దుకుంటే ఇలా మీడియంగా రుద్దుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న ఈ రోటీ అయితే వేసుకున్నాం. ఇది 2 sides కొంచెం హీట్ ఎక్కాక కొంచెం దోరగా వేగాక ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 minute ఇలా ఆయిల్ లేకుండా కాల్చాలి చపాతీని.
ఇప్పుడు మనకి ఇలా చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాక రోటీని కొంచెం స్పూన్తో ఆయిల్ వేసుకొని మళ్ళీ 2 సైడ్స్ కాల్చుకుందాం. ఇలా 2 సైడ్స్ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి పరోటాని. ఇప్పుడు మనం ముందుగా కాల్చుకున్న ఈ పరోటాని అయితే ఇలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని 2 చేతులతో ఇలా ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ పరోటాలు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. మనకి అలా చేత్తో ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అవి పొరలు పొరలుగా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. అవి హీట్ మీద ఉన్నప్పుడే అలా ప్రెస్ చేయాలి. తర్వాత అయితే మనకి పొరలు పొరలుగా రావు. అవి మనం ఇలా రోటీ కాల్చుకున్న వెంటనే వాటిని ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా 2 చేతులతో ఇలా వత్తుకుంటూ మనకి పరోటాలు చూస్తున్నారుగా ఎలా పొరలు పొరలుగా ఎంతో బాగా వచ్చాయో. అంతేనండి, ఎంతో టేస్టీ పరోటాలు అయితే మనకు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము ఇందులోకి అయితే చికెన్ పిల్స్ కాంబినేషన్గా తీసుకున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.